అంతే తెలుస్తుంది. అంతే అమౌంట్ ఎక్కడ పోదు, ఎక్కడ వస్తాడో కనిపిస్తుంది. వాస్తవం ఏమిటి అంటే మనకన్నా ఇబ్బడి ముబ్బడిగా చంద్రబాబు నాయుడు గారు లెఫ్ట్ రైట్ సెంటర్ అప్పులు చేస్తాం. మా హయాంలో 2023-24 మా లాస్ట్ ఇయర్ 2023-24లో మేము 62,207 కోట్లు మేము అప్పు చేస్తే ఈ పెద్ద మనిషి 2024-25 ఈయన ప్రవేశపెట్టిన రివైజ్డ్ ఎస్టిమేట్లో ఈయన చూపించిందే 73,362 కోట్లు ఈయన అప్పు చేసినాడని చూపించాడు. అది వేరే విషయం అనుకో. 93,000 కోట్లు యాక్చువల్గా చేసి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ 73,000 కోట్లకు జనవరికే 83,000 కోట్లు, ఫిబ్రవరిలో మార్చ్లో ఇంత దాకా తీసుకుంటే ఇంకో మరో 10,000 కోట్లు, 93,000 కోట్ల దాకా అప్పులు అయినాయి అన్నది పక్కన పెడితే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి 73,362 కోట్ల రూపాయలకు ఫైనల్గా రివైజ్డ్ ఎస్టిమేట్లో వాళ్ళు చూపించిందే డెట్ కింద మనం తీసుకున్నా కూడా మేం చేసిన అప్పు కన్నా చంద్రబాబు నాయుడు అప్పు ఎక్కువగా కనిపిస్తుంది. 10,000 కోట్లు పైచిలుకు, 11,000 కోట్లు పైచిలుకు. మేము 62,207 కోట్లు మేం చేస్తే 73,362 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ అప్పులకు తోడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు మీద వరల్డ్ బ్యాంకు ఏడీబీ లోన్లు మొన్న శాంక్షన్ అయినాయి 15,000 కోట్లు. హుడ్కో లోను అమరావతికి మొన్న శాంక్షన్ అయింది 11,000 కోట్లు. ఇది కాక కేఎఫ్డబ్ల్యూ లోను మరో 5,000 కోట్లు ఇంకా ప్రాసెస్లో ఉంది, ఇంకా శాంక్షన్ కాలా. ఇది కాక మొన్న మార్క్ఫెడ్కు 8,000 కోట్లు తెచ్చినారు. సివిల్ సప్లైస్కు మరో 5,000 కోట్లు కూడా తెచ్చినారు. ఇదంతా కూడా మనకు తెలుసు. సో ఈ రకంగా చూసుకుంటే దాదాపుగా ఇప్పుడు ముబ్బడిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు లెఫ్ట్ రైట్ సెంటర్ జరుగుతూ ఉన్నాయి. సిమిలర్గా ఈయన అబద్ధాలు కూడా ఏ స్థాయిలో ఉంటాయనంటే అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంది. అమరావతి అనేది ఏమంటాడు ఈ రోజుకి అసెంబ్లీలో మాట్లాడతాడు పయ్యావుల కేసు. చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అంటాడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటారు. ఆశ్చర్యం ఏంటంటే ఇదే ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఒక మాదిరిగా పెడతాడు, స్పీచ్లో ఇంకో మాదిరిగా మాట్లాడతాడు. స్పీచ్ ఇచ్చేటప్పుడేమో అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని చెప్పి అంటాడు. ఇదే పెద్ద మనిషి పయ్యావుల కేసు ఫైనాన్స్ మినిస్టర్. కానీ ఇదే పెద్ద మనిషి తాను ప్రొవైడ్ చేసిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ చూసినా లేదా బడ్జెట్ పత్రాలలో డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ చూస్తే మేజర్ హెడ్ 4215, సబ్ మేజర్ హెడ్స్ 01, మైనర్ హెడ్స్ 051 కింద చూస్తే కన్స్ట్రక్షన్ కింద 6,000 కోట్ల రూపాయలు చూపించారు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, ఈ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ అనే ఈ వ్యక్తి అమరావతి పేరుతో ఇంత అప్పులు తీసుకొని వచ్చి అమరావతి మీద ఖర్చు పెడుతూ బడ్జెట్లో ఇది చూపిస్తూ ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు? ఇది సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అని, ఇది రకరకాల సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్ అని ఎందుకు చెప్తా ఉన్నారు? అల్టిమేట్గా నువ్వు ముఖ్యమంత్రి, నువ్వేం చేయాలనుకుంటే అది నువ్వు చేయొచ్చు. ఎందుకు అబద్ధాలు చెప్పాలి? ఎందుకు మోసాలు చేస్తూ ఉండవు? అమరావతి పేరు మీద నేను ఇంత అప్పులు తీసుకొచ్చినాను, రాష్ట్ర బడ్జెట్లో ఇంత అప్పులు అమరావతి కోసం నేను పెడుతున్నాను, ఎందుకు నిజం చెప్పలేకపోతున్నా? అక్కడ కూడా అబద్ధాలు, అక్కడ కూడా మోసాలే. ఈ మోసాలు, ఈ అబద్ధాలు ఇంకా 4 అడుగులు ముందుకేద్దాం. ఏ స్థాయిలో చేస్తూ ఉన్నాడో ఒక్కసారి చూపిస్తా. రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం విషయానికి వద్దాం. రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం ఎస్ఓఆర్, ఇది కాదమ్మా, రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం ఎస్ఓఆర్, సార్ ఇదే ఎస్ఓఆర్. రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం ఎస్ఓఆర్. వీటికి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరం
తో 2024-25 ఆర్థిక సంవత్సరం పోలిస్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు? ఏకంగా 9.5